ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచాలి. మండల విద్యాశాఖ అధికారి రాముడు విజ్ఞప్తి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలు, తగు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్న వైద్యులు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపాలని జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉపాధ్యాయులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాముడు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలు పైబడి వయసు కలిగిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 298 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని క్యాంపెయినింగ్ చేస్తున్నామన్నారు. దీనికి కూడా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సుమారు 29,000 టెక్స్ట్ బుక్లు, 40,000 నోట్బుక్లు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. పాఠశాలల పునఃప్రారంభం అయ్యే నాటికి ప్రభుత్వం నుంచి వచ్చే కిట్లను విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని ఎంఈఓ రాముడు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ 2 రాములు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో 2026 అలాగే 2027 విద్యా సంవత్సరం సంబంధించి మరి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్. దీనికి సంబంధించి మన జంగారెడ్డిగూడెం మండల పరిధిలో గల 5+ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ జాయిన్ చేయడానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అట్లాగే దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 298 మంది విద్యార్థులు మరి ప్రైమరీ సెక్షన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా ఉపాధ్యాయులు కూడా మరింతగానో విద్యార్థుల్ని జాయిన్ చేయడానికి మరి వారి వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రైవేట్ స్కూల్లో నుంచి చదువుతున్న పిల్లల్ని 2వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో చదువుతున్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పేరెంట్స్కి తెలియపరుస్తూ, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం వలన లబ్ధి పొందే ప్రయోజనాలను కూడా తెలియపరుస్తూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కూడా జాయిన్ చేస్తూ ఉన్నారండి. ఆ విషయంలో పేరెంట్స్ కూడా బాగా సుముఖత చూపుతూ ఉన్నారు. దానికి మరి పేరెంట్స్ కూడా అభినందించవచ్చు. అట్లాగే వీళ్ళందరూ కూడా రేపు రీఓపెనింగ్ తర్వాత జాయిన్ అవుతామని వాగ్దానం కూడా చేస్తున్నారు. అట్లాగే మోడల్ ప్రైమరీ స్కూల్ సంబంధించిన పాఠశాలలోను ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగాను ఆ పాఠశాల యొక్క స్థితిగతులు ఎట్లాగుంటాయి, ఏ విధంగా ఉంటాయి అంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉద్దేశం ఏంటంటే క్లాస్కి ఒక టీచర్ ఉండడం వలన దాంట్లో ప్రతి పేరెంట్ కూడా ఈ స్కూల్లో జాయిన్ చేసినట్టయితే బాగుంటుంది అనే సుముఖతను చూపుతూ ఉండడం వలన దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మరి టీచర్స్తో చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ప్లస్ పిల్లలను కూడా ఎక్కువ మొత్తంలో జాయిన్ చేయాలని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి విద్యా సంవత్సరంలో విద్యార్థులకి ముందస్తుగానే మరి పాఠ్య పుస్తకాలు, అట్లా నోట్బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ వేసవిలో. దాంట్లో భాగంగా మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ 40,000 చిల్లర రావాల్సి ఉంటాయి. అవి ప్రస్తుతానికి 29,000 చిల్లర పుస్తకాలు వచ్చున్నాయి. అట్లాగే నోట్బుక్స్ కూడా అంటే వైట్ నోట్బుక్స్ కావచ్చు, రూల్ నోట్బుక్స్, బ్రాడ్, గ్రాఫ్ మొత్తం వెరిసి 40,700 పుస్తకాలు కూడా రావడం జరిగిందండి. అట్లాగే రీఓపెనింగ్ డే నాటికి పుస్తకాలు ఇవి ఏదైతే కిట్ ఉన్నాయో అంటే మొత్తం టోటల్ కిట్ కలిపి యూనిఫామ్స్, షూస్, అట్లాగే బుక్స్, నోట్బుక్స్ అన్నీ కలిపి పుస్తకాలన్నింటినీ విద్యార్థికి ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం.
భానుడు భగభగమంటున్నాడు. జంగారెడ్డిగూడెంలో ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపంతో రహదారులు నిర్మానుష్యం చేసేస్తున్నాడు. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. బయటకు వచ్చిన వారు టోపీలు, స్కార్ప్లు ధరించి ఎండవేడి నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు త్రాగడం, బయటికి వెళ్లేటప్పుడు టోపీ, స్కార్ఫ్ వంటివి ధరించడం మంచిదన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదని చెప్పారు. వడదెబ్బ పారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మల్హోత్రా సూచించారు. ఈ సమ్మర్లో ఏంటంటే చాలా హై డిగ్రీస్ ఉంటున్నాయండి. మొన్న చూస్తే 43 డిగ్రీలు, నిన్న చూస్తే 45 డిగ్రీలు ఉంటున్నాయి టెంపరేచర్స్. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సో ఇంత హై టెంపరేచర్స్లో ఏంటంటే హీట్ స్ట్రోక్స్ అంటే వడదెబ్బ వల్ల ప్రజలు చాలా ప్రమాదానికి గురవుతూ ఉంటారు. వడదెబ్బ వల్ల మీరు ఎక్కువగా ఏంటంటే హై గ్రేడ్ టెంపరేచర్స్ రావడం కానీ, అంటే జ్వరాలు, రెండోది ఏంటంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ అంటే చెమటలు ఎక్కువ పట్టడం కానీ, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడ అంటారు కదా, గుండె దడ ఉండడం కానీ, వికారం కానీ, వాంతులు కానీ, కండరాలు పట్టేయడం, మసిల్ క్రాంప్స్ అంటారు కదా, ఇలాంటి వాటితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి మీరు తగ్గించుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ పీక్ టైమింగ్స్లో అంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉండే టైమింగ్స్లో మీరు బయట వెళ్ళడం అవాయిడ్ చేసుకోవాలి. అంటే 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు బయట తిరగకుండా ఉంటే మంచిదండి. తిరగడం తప్పదు అనుకునే వాళ్ళు ఏంటంటే లైట్ క్లోతింగ్ వేసుకోవాలి, పల్చని దుస్తులు ధరించాలి, లైట్ కలర్స్ వాడుకోవాలి. బ్రైట్ దళసరి దుస్తులు కానీ, బ్లాక్ కలర్, డార్క్ కలర్స్ కానీ అవాయిడ్ చేస్తే మంచిదండి. రెండోది ఏంటంటే ఫ్రీక్వెంట్గా హైడ్రేట్ అవుతూ ఉండాలి. వాటర్ కానీ, ఎలక్ట్రోలైట్ పౌడర్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవాలా. ఓఆర్ఎస్ లాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. రెండోది వచ్చి ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. ఆల్కహాల్ కానీ, హై కెఫిన్ అంటే కాఫీస్, టీ కాఫీ లాంటివి కూడా అవాయిడ్ చేసుకుని, కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎక్కువగా ఏంటంటే ప్లెయిన్ వాటర్, కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే మంచిదండి. మూడోది వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఎండలో తప్పదు మేము పని చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. గంటకి 2 గంటలకి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే పల్చని దుస్తులు ధరించి మధ్య మధ్యలో వెట్ టవల్ అంటే టవల్ ఏదన్నా తడిపి ఒంటి మీద వేసుకుంటూ ఉండండి. లేదంటే మధ్య మధ్యలో వాటర్ మొహం మీద కానీ, బాడీ మీద కానీ చల్లుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనల్ని మనం ఈ వడదెబ్బ నుంచి కాపాడుకోగలుగుతాము. ఏ మాత్రం కొద్దిగా టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, కండరాల నొప్పులు తగ్గట్లేదు, దడ తగ్గట్లేదు అంటే మాత్రం దగ్గరే ఉండే హాస్పిటల్కి విజిట్ చేయండి. చిన్న విషయాన్ని అని మనం నెగ్లెక్ట్ చేసినా కూడా ఎక్కువ ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం 3 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 361 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, విద్యా వికాస్ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించగా విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యాలు కూడా కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జంగారెడ్డిగూడెంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి.
భానుడి బగబగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ జంగారెడ్డిగూడెంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాధాస్వామి సత్సంగం ఆధ్వర్యంలో పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో గురువారం బాటసార్లు వాహనదారులకు మజ్జిగ, మ్యాంగో జ్యూస్ పంపిణీ చేశారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో రాధాస్వామి సత్సంగం సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, బాటసార్లకు చల్లని మజ్జిగతో పాటు మ్యాంగో జ్యూస్ అందిస్తూ దాహార్తిని తీరుస్తున్నారు. ఈ సందర్భంగా సత్సంగం ప్రతినిధి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఈ చలివేంద్రాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రజల ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని కోరారు. చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాధాస్వామి సత్సంగం తరఫున బటర్ మిల్క్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశామండి. మా సత్సంగాల ప్రేయర్ హాల్ ఇక్కడే ఉంది. మా బ్రాంచ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్ వల్ల ఇవాళ మజ్జిగను, మ్యాంగో జ్యూస్ కూడా వెళ్ళే వాళ్ళకి, ఎండలు కూడా గట్టిగా ఉన్నాయండి. అందుకే రహదారులు వెళ్ళే వాళ్ళందరికీ మజ్జిగ కార్యక్రమం ఈ రాధాస్వామి సత్సంగం తరఫున ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇలా కంటిన్యూషన్గా రోజు మజ్జిగ, మ్యాంగో జ్యూస్ అండి, మజా టైప్ ఉంటుంది మజా. ఆ మ్యాంగో జ్యూస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాం, అందరికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సంవత్సరం కూడా మ్యాంగో జ్యూస్ని కలపడం జరిగిందండి. ఇప్పుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం, ఈసారి మజ్జిగ, మ్యాంగో జ్యూస్ రెండే ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయండి. మా సూచన ఏంటంటే అందరూ టోపీ, మాస్క్ ఏదైనా పెట్టుకోండి కంపల్సరీ. కొంచెం మాస్క్ అది పెట్టుకుని అందరూ కూడా యూటిలైజ్ చేయండి. మాలా చాలామంది కూడా స్వచ్ఛంద సంస్థలు జగడన బటర్ మిల్క్ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. అందరూ కూడా అది యూటిలైజ్ చేసుకోండి. బట్ వచ్చిన వాళ్ళందరి మటుకి తగిన జాగ్రత్త తీసుకోండి. కంపల్సరీగా నేర్చుకుని తలకి టోపీ కానీ, టవల్స్ కానీ ఏమైనా కట్టుకుని రండి. జంగారెడ్డిగూడెం 9వ వార్డు 25 వార్డుల విభజన నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందంటూ మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, నాయకులు బత్తిన చిన్న, మున్సిపల్ విభాగ అధ్యక్షులు అడబాల రాంబాబు, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ సంకు సురేష్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను కలిసి సమస్యను వివరించారు. గతంలో ఉన్న వార్డు బౌండరీలను మార్చి ప్రస్తుతం రోడ్డు క్రాస్ అయ్యే విధంగా కొత్త బౌండరీలు ఏర్పాటు చేశారని, దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు తెలిపారు. కాబట్టి 9, 25వ వార్డుల సరిహద్దులను పునఃసమీక్షించి సరిచేయాలని కోరారు. ఈ విషయంపై కమిషనర్ వెంకటరమణ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి 2 వార్డుల పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590. 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో
అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. వెల్కమ్ బ్యాక్. మాదక ద్రవ్య జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ పాల్గొని గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా చూడాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పిల్లలు డ్రగ్స్, మత్తు పదార్థాలు అలవాటు కాకుండా అధికార యంత్రాంగంతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉందన్నారు. పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, ఈగిల్ టీం ఇన్ఛార్జి బి ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కనిపించినట్టు కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ 20-30 మంత్స్ ట్రావెల్ చేశారు. సో దాంట్లో పడతా ఉంటే బాగుంటుంది. బయట పెడితే వర్కౌట్ అవుతా చూస్తాము. ఇంకా బస్సు వెనక ముందు సైడ్ లో ఖాళీగా ఉంది. నెక్స్ట్ స్టెప్ అదికి వెళ్తాము. ఇదేంటి పెద్ద మాఫియా టైప్ లో లోకలైజ్డ్ సిగరెట్ కాలేజ్ వాళ్ళ క్యాంపస్ లైఫ్లో ఒక సమాజంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు జనసేన శ్రేణులు మక్కువ చూపడం తమకెంతో సంతోషంగా ఉందని జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ తెలిపారు. జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం మండలం చక్కరదేవరపల్లి నాయకులు పడవల ప్రసాద్ ఆర్థిక సౌజన్యంతో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్తో కలిసి జడ్పీటీసీ బాబ్జీ పాల్గొని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, వాటర్ స్పోర్ట్స్ టీం సభ్యులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ జనసేన నాయకులు పడవల ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు జరపడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించకుండా 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చింతలపూడి ఎత్తిపోతల్లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని, వారి భూములను రెవెన్యూ బ్లాక్ లిస్ట్ నుంచి వెంటనే తొలగించాలని కోరారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేసి జిల్లాలోని ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల రైతాంగానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల కోసం అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మేము అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అయిపోయింది. మరి ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మరి అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. మరి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు మేరమేషాలు ఎక్కిస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయితే జిల్లా మెట్ట ప్రాంతానికి సాగునీరు వస్తుంది, ప్రజలకు త్రాగునీరు వస్తుంది. మరి అతి తక్కువ ఖర్చు ఇప్పటికే దాదాపు 60-70% నిధులు కేటాయించి కాలువలు తవ్వడం కానీ, పంప్ హౌస్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలంటే పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకం కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నది, దాన్ని కూడా పూర్తి చేయాలి. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, ద్వారకా తిరుమల ఈ మండలాల పరిధిలో కూడా సాగునీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 15 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,06,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపుల్లో స్వామివారికి 2,06,21,794 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 281 గ్రాముల బంగారం, 2 కేజీల 887 గ్రాముల వెండి లభించినట్లు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరచాలి. మండల విద్యాశాఖ అధికారి రాముడు విజ్ఞప్తి. భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలు, తగు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్న వైద్యులు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.